ప్రశాంత్ కిషోర్ ఒక స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం దిగి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ ఫ్లైట్ ఎవరిది అంటే బీజేపీ నాయకులది అన్నట్టుగా వైసీపీ వాళ్ళు బయటికి వార్తను లీక్ చేశారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు, ఏంటి వెనక ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అసలు ప్రశాంత్ కిషోర్ గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి, అది కూడా బీజేపీ వాళ్ళ ఫ్లైట్ తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది గన్నవరంలో? సో ఫ్లైట్లకి బీజేపీ వాళ్ళ ఫ్లైటు, కాంగ్రెస్ ఫ్లైటు, లేకపోతే తెలుగుదేశం ఫ్లైటు, లేకపోతే జనసేన ఫ్లైట్ ఇలా ఉండవు. ఫ్లైట్లు ఎవరికైనా ఫ్లైట్ ఉన్నా కానీ అది అద్దెకి ఇస్తుంటారు, అది బిజినెస్. దానికి రాజకీయ రంగం పులవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఇది ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ వచ్చినటువంటి ఫ్లైట్ అనేది అది బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిది. అది ఎవరిదంటే సీఎం రమేష్ ఒక ఫ్లైట్ ఉంది, ఆ సీఎం రమేష్ ఫ్లైట్ వేసుకుని వచ్చారు. ఎవరెవరు వచ్చారు ఆ ఫ్లైట్లో అంటే వచ్చినటువంటి వాళ్ళు నారా లోకేష్, కిలారి రాజేష్, ప్రశాంత్ కిషోర్, శాంతన్ సింగ్, ఎం శ్రీకాంత్, వీళ్ళు వచ్చారు. ఆ ఫ్లైట్లకి సంబంధించి కెప్టెన్ ఎవరంటే రమణ్ పంజ్వానీ, కెప్టెన్ సాగర్. రమణ్ పంజ్వానీ, కెప్టెన్ సాగర్ వీళ్ళు ఫ్లైట్ నడిపింది. సో అందులో వచ్చినటువంటి వాళ్ళు 5గురు. వాళ్ళలో లోకేష్, ప్రశాంత్ కిషోర్, కిలార్ రాజేష్, శాంతన్ సింగ్, ఎం శ్రీకాంత్. వీళ్ళు లోకేష్ టీం అని చెప్పి అనుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ కాకుండా మిగతా వాళ్ళు రాజేష్ కానీ, లేదంటే మిగిలినటువంటి శాంతన్ సింగ్ కానీ, ఎం శ్రీకాంత్ కానీ. సో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్ళి, గన్నవరం నుంచి నేరుగా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడుతో దాదాపుగా 3.5 గంటల పాటు భేటీ అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. సో ఈ భేటీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక రకంగా తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? అసలు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు అసలు కలిసి ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్. పైగా బీజేపీని కూడా కలుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్, ఆయన ఫ్లైట్లో వచ్చారు కాబట్టి అసలు ఆయన బీజేపీలో ఉంటూ ప్రశాంత్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పంపించడం ఏంటి ఫ్లైట్ని అనేటువంటిది ఒక లాజిక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీస్తూ ఉంది. సో వాళ్ళ పత్రికలు కూడా రాశారు. వాళ్ళ పత్రికలు కూడా ఇవాళ దీని గురించే రాశారు. ఈ స్పెషల్ ఫ్లైటు ఇది బీజేపీ ఫ్లైటు. సో బీజేపీతోటి కాపురం చేస్తూ ఇంకో ప్రేమ నడిపిస్తున్నాడు ఆ ఎంపీ. ఇలా అన్నీ రాస్తూ ఒక ఆర్టికల్, పెద్ద ఆర్టికల్ ఒకటి రాయడం జరిగింది. అది రాస్తూ మధ్యలో హరిరామజోగిని కూడా తీసుకొచ్చారు. హరిరామజోగిని ఎందుకు తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో? హరిరామజోగయ్య ఒక 60 సీట్లు కావాలని ఒక లెటర్ రాశాడు జనసేన పవన్ కళ్యాణ్కి. మీరు 20కి 25 ఒప్పుకోవద్దు, అసలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి జన సైనికులు అనుకుంటూ ఉన్నారు. మీరు 25 పొత్తులో భాగంగా సీట్లు తీసుకుంటే మీరు సీఎం ఎలా అవుతారు? పైగా మీరు సీఎంగా ఇస్తే తీసుకుంటాం అంటున్నారు, కానీ నాకు కావాలని చెప్పి మీరు అడగట్లేదు. పైగా విజయోత్సవ సభలో, యువగళం విజయోత్సవ సభలో మీరేమో లోకేష్ని ఆకాశానికి ఎత్తేసారు. సో మీరు సీఎంగా చంద్రబాబు నాయుడిని అంగీకరించారని చెప్పేసి లోకేష్ చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. అంటే మీరు అంగీకరించారా? చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే మీరు జనసేన పార్టీని పెట్టారా అని చెప్పి అనుకుంటున్నారు జన సైనికులందరూ అని హరిరామజోగి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని ప్రస్తావిస్తూ వాళ్ళ మీడియాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో ఒక పెద్ద కాలం రాయటం జరిగింది. సండే కాలం, ఒక సండే కాలం రాశారు. సండే కాలం రాసి వీళ్ళిద్దరి మధ్య అసలు పొత్తు ఏంటి, పొత్తు పెట్టుకుంటే సీఎం షేరింగ్ కూడా పెట్టుకోవాలి కదా అనే యాంగిల్లో వాళ్ళు దాన్ని రంగరించి మొత్తం రాసి, సో రాబోయేటువంటి రోజుల్లో అసలు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి జనసేన, తెలుగుదేశం పార్టీ బలం చాలనందువల్లనే బీజేపీతో కూడా కలవాలనుకుంటున్నారా, లేదు అసలు బీజేపీ కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలవడానికి తెర వెనుక ఉన్న పావులు కదుపుతున్నారా అనేటువంటి యాంగిల్ రాస్తూ ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావడానికి ప్రశాంత్ కిషోర్ని అప్రోచ్ అయ్యారు. అందుకే ప్రశాంత్ కిషోర్ వచ్చారు అని చెప్పి రాస్తూ బీజేపీకి సంబంధించినటువంటి లీడరు ఫ్లైట్లో వచ్చి ఇండియా కూటమిలో తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడానికి వచ్చారు. సో ఒకవైపు బీజేపీతో ఇంకొక వైపు కాంగ్రెస్తో పార్టీ కలిసి వెళ్ళాలని కన్నుకొడుతున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి దాంట్లో మరొక యాంగిల్ని కూడా తీశారు. సో ఇలా
ఒక ప్రత్యేకమైనటువంటి కాలంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికలో రాయడం జరిగింది. అది ఈ ఫ్లైట్ని రాజకీయ కోణంలో చూపడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ పొత్తులకు సంబంధించి విచ్ఛిన్నం కాబోతుంది, ఈ పొత్తు నిలబడేటువంటి పొత్తు కాదు అనేటువంటి యాంగిల్లో దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు నిలబడేటువంటి అవకాశం లేదని అంటే, కాంగ్రెస్ పార్టీతోటి లేదా ఇండియా కూటమితోటి టచ్లో ఉండటానికే చంద్రబాబు నాయుడిని అటువైపు మలపడానికే ప్రశాంత్ కిషోర్ వచ్చారు అనేది రాస్తూ, ఒకవేళ అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉంటారా లేదంటే బీజేపీతో ఉంటారా అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ని తీశారు. సో ఇప్పుడు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, పొత్తు ప్రకటించారు. ఇంకొక వైపు బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు తెలంగాణలో. సో ఇప్పుడు ఏపీలో బీజేపీ కలిసి వస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆలోచన ప్రకారం ప్రశాంత్ కిషోర్ ఇండియా కూటమిలో కనుక తెలుగుదేశం పార్టీని లాగేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అక్కడే ఉంటాడా తెలుగుదేశం పార్టీతోటి, లేదా డిటాచ్ అవుతారా అనేటువంటి యాంగిల్లో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అందుకే హరిరామ జోగి లాంటి వాళ్ళు లెటర్ రాసి కనీసం 60 స్థానాలు లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దు అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో జన సైనికులు కూడా అదే ఆలోచనతో ఉన్నారు, సైనికులు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ పొత్తు నిలబడదు. ఒకవేళ నిలబడినా కానీ జన సైనికులు పనిచేయరు తెలుగుదేశం పార్టీకి అనేటువంటి యాంగిల్లో ఆ ఆర్టికల్ మొత్తం ప్రొజెక్ట్ చేసి దాన్ని ప్రశాంత్ కిషోర్ యొక్క భేటీని, చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ యొక్క భేటీని భిన్న కోణాల నుంచి బయటికి తీసుకొచ్చి, ఇది నరేంద్ర మోడీ కన్నుగప్పి కాంగ్రెస్ పార్టీతోటి కన్ను కొడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనేటువంటి కోణంలో తీసుకెళ్లారు. అంటే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తాయేమో అనేటువంటి ఒక అనుమానంతో ఇలాంటి ఒక కోణాన్ని బయటికి తీసి నరేంద్ర మోడీ కన్ను కప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి ఒక దూతగా ప్రశాంత్ కిషోర్ వచ్చారు. సో ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోటి చంద్రబాబు నాయుడు కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు చేశారు ఆ ప్రొజెక్షన్ అంటే, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పుట్టినటువంటి పార్టీ, భావజాలాలు డిఫరెంట్. ఒకసారి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని తెలంగాణలో విఫలం చెందాయి. 2018 అసెంబ్లీ 2019 లోక్సభ ఎన్నికల్లో విఫలం చెందాయి. ఆ రోజున కూడా జాతీయ స్థాయిలో కీలకం కావాలని చెప్పి రాహుల్ గాంధీ తోటి చేయగలిపారు చంద్రబాబు నాయుడు. టోటల్గా నష్టపోయారు ఆయన. సో అలాంటి పొత్తుతోటి ఎప్పుడు కూడా ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి లేదంటే పరోక్షంగా టచ్లో ఉండడానికి, తెర వెనుక రాజకీయాలు నడపడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ వచ్చేలాగా ఆర్టికల్ని వార్చారు ఆదివారం సందర్భంగా. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీతో టచ్లో పెట్టుకోవడానికి ఇదంతా నాటకం ఆడుతున్నారు, కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో ఏదో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు అని ఇన్ని కోణాలని వాళ్ళిద్దరు, అంటే ఆ ఫ్లైట్కి సంబంధించి ఫ్లైట్లో రావడం దగ్గర నుంచి వాళ్ళు జరిగినటువంటి భేటీ దగ్గర వరకు మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ తోటి అసలు ఎలా కలుస్తాడు. 2019లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలతోటి మేము ఎన్నికలకు వెళ్తే తప్పుపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఒక డెకాయిట్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ని వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసలు ఎలా భేటీ అవుతాడు అనేటువంటి ఒక ప్రశ్న లేవదీయటం జరిగింది. అంటే ప్రశాంత్ కిషోర్ గారు తనకు తానుగా వెళ్ళారా, లేకపోతే ఎవరన్నా చెప్తే వెళ్ళారా, లేకపోతే చంద్రబాబు పిలిస్తే వెళ్ళారా? సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కావాలనుకుంటున్నారు. అంటే రాబోయే 2 రోజుల్లో మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన ఆయనకి. దానికి నేరుగా చంద్రబాబు నాయుడిని కలవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో లోకేష్ ద్వారా వచ్చి కలిసి ఉంటాడనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి బెడిసింది, సో తెలుగు రాష్ట్రాల మీద పట్టు కావాలంటే కనుక చంద్రబాబు నాయుడుతో కలిస్తే బాగుంటుంది అనేటువంటి యాంగిల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి ప్యాకేజీ వ్యవహారం అనేది సింగపూర్ కేంద్రంగా జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక చెబుతున్నటువంటి మాట. అందుకే సింగపూర్ కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి వచ్చారు, తాడేపల్లి నుంచి ఆల్రెడీ ఉండవల్లికి వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. సో ఎలాంటి డీల్ జరిగింది, ఈ డీల్స్ అన్నీ కూడా సింగపూర్ బేస్ చేసుకునే జరుగుతున్నాయి. సింగపూర్లో ఏదో ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి, వాటిని ఏదో పవన్ కళ్యాణ్కి షిఫ్ట్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక ప్రొజెక్ట్ చేయడం అనేది, ఆ ప్యాకేజీల వ్యవహారం కూడా ప్రశాంత్ కిషోర్కే అన్వయిస్తూ
ఈ మొత్తం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దీంతో రకరకాల అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య జరిగినటువంటి భేటీని. వచ్చాడనేది ఇంకొక వర్షన్ అనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలంటే ఆయన బలహీనతలు బలాలు బాగా తెలిసినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కాబట్టి ప్రశాంత్ కిషోర్ని మనమే అట్రాక్ట్ చేసి మనమే తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించి ఆయన పిలిపించిందని ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో ఇలా పలు రకాల కోణాలు వినిపిస్తున్నాయి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక రాసినటువంటి కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలపడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి కదా జనరల్లీ వర్క్ చేస్తున్నారు, బీజేపీకి కాదు. ఆయన ఇప్పుడు అసలు ఏ రాజకీయ పార్టీకి దూరంగా ఉన్నాడు. నేను రాజకీయ వ్యూహకర్తగా ఉన్నానని చెప్పి ఆల్రెడీ 2 years బ్యాక్ అనౌన్స్ చేసేసి ఆయన సొంత పార్టీ పెట్టుకొని బీహార్లో పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి అక్కడ వర్కౌట్ కాదని చెప్పేసి మానుకొని ఇప్పుడు ఆయన ఏంటంటే జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేయాలి బలమైంది అని యాంగిల్లో ఆయన వెళ్తున్నాడు. దాంట్లో భాగంగా ఆయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఆయన టీం ఏదైతే ఉందో ఆయన టీము ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. అలాగే ఇక్కడ రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి కూడా వ్యూహకర్తగా ఉన్నారు. అక్కడ వేరే ఉన్నారు. అక్కడ ఋషిరాజ్ పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ ఏమో ఇక్కడ పనిచేస్తున్నారు తెలుగుదేశానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఋషిరాజ్ టీం పనిచేస్తుంది. ఇద్దరు ఐపాక్కి సంబంధించినటువంటి టీమే. ఇక్కడ ఐపాక్కి సంబంధించిన టీమే. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చారంటే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడానికి వచ్చాడనేది వినిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక విభిన్న కోణాల్లో దాన్ని రంగరిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ గూటికి లేదంటే కాంగ్రెస్తో టచ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళిద్దరు కలయిక అందుకేను అనేటువంటి ఒక కోణాన్ని లాజిక్ని తీసేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఫ్లైట్లో వచ్చి కాంగ్రెస్ పార్టీతోటి మంత్రాలు సాగిస్తున్నాడు. అంటే వాళ్ళతో ప్రేమ నటిస్తూ ఇటు కన్నుగొడుతున్నాడు కాంగ్రెస్కి అనేటువంటి యాంగిల్ ఆ పదాలను కూడా ఉపయోగించారు. సో కాబట్టి అంటే వీళ్ళంత డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆర్టికల్. ప్రశాంత్ కిషోర్ని ఎంత డ్యామేజ్ చేయాలో ఎన్ని రకాలుగా ప్రశాంత్ కిషోర్ని కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చెప్పారు. పూర్వం డెకైట్ అన్నావు కదా, బీహార్ డెకైట్ అని చెప్పి అన్నావు కదా ప్రశాంత్ కిషోర్ని, ఇప్పుడు ఎట్ట కలిసావు? సో బీహార్ రాజకీయం ఇక్కడ చల్లదని చెప్పి అన్నావు కదా, ఇక్కడ అల్లకొల్లాలు సృష్టిస్తారు, కుల విభేదాలు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతారు, అల్లకొల్లాలను చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పావు కదా, అలాంటి వాడిని ఎందుకు నువ్వు భేటీ అయ్యావు అనే క్వశ్చన్ చేస్తూ ఆర్టికల్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్ స్పెషల్ ఫ్లైట్లో రావడమే కాకుండా దాంట్లో నారా లోకేష్ కూడా ఉండడం, ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడిని కలవడం, అసలు ఎందుకు ఈ మీటింగ్ జరిగేదని దానికి సంబంధించి చూస్తే పలు రకాల ఎవరికి కావాల్సిన కోణాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు, పలు రకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటనేది ఇంకెవరికేం తెలియదు. ఎవరికి కావాల్సిన కోణం వాళ్ళు తీసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక మాత్రం ఏం కనిపించిందంటే బీజేపీ ఫ్లైట్లో వచ్చి అక్కడ బీజేపీతో ప్రేమాయణం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించిన ఎంపీ ఫ్లైట్లో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కలిసే దానికి లైజనింగ్ చేస్తున్నారు. అంటే ప్రేమేమో బీజేపీ తోటి, కనుగొట్టడం కాంగ్రెస్ తోటి అన్నట్టుగా రాశారు. ఓకే, సో అందుకే ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ బీజేపీకి కొంచెం అనుకూలంగానే ఉంటారనే టాక్ ఉంది కదా ఇప్పుడు. దాంతో అలా ఉంటూ నువ్వు పక్క కాంగ్రెస్కి అనుకూలంగా చంద్రబాబుని కలపడానికి ఈ కైండ్ ఆఫ్ మంత్రాలు ఏమన్నా ఈ మొన్న జరిగినటువంటి మీటింగ్లో జరిగింది అనేది ఒక డౌట్గా ఉంది. సో ఏంటనేది మనకి ఇంకా తెలియదు. దానికి సంబంధించి త్వరగా వివరాలు తెలిస్తే బాగుంటుందని చెప్పి ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సిఎస్ రావు గారు.